మనకి రీసెంట్‌గా ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్ అంటే ఏంటంటే, డే అండ్ నైట్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మనకి క్వెషన్ ప్యాటర్న్ అనేది మారింది. ఇంతకుముందు ఎలా ఇచ్చేవాడు? క్వెషన్ టు ఆన్సర్, వన్ లైన్ క్వెషన్ అలా ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా అప్లికేషన్ మెథడ్‌లో ఇస్తున్నాడు. కాబట్టి మనం చదివే విధానం అనేది మార్చుకోవాలి. ఇప్పుడు ఆహ్, డే అండ్ నైట్ ఏర్పడడానికి రీజన్ ఏంటి అని మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూసినప్పుడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడనుకుందాం, ఇక్కడ భూమి ఉందనుకుందాం. భూమి ఏం చేస్తది? తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఉంటుంది. అవునా? అప్పుడు సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడుతుంటాయి గదా! అప్పుడు భూమికి ఇలా తిరుగుతున్నప్పుడు ఏ వైపు ఉంటే ఒకవైపు ఏమో సూర్యకిరణాలు పడతాయి, వెనక సైడ్ ఏమో చీకటిగా ఉంటుంది. అంటే షాడో ఉంటుంది. అయితే ఎక్కడైతే కిరణాలు పడతాయో అక్కడ మనకి పగలుంటుంది. ఎక్కడైతే షాడో ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. అలా మనకి డే అండ్ నైట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకా ఇలాంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. థ్యాంక్ యూ.